బాలు, మీనాలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముందో బాగా అర్థమవుతూ ఉంది. మీనా కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటే, బాలు ఎందుకు ఏడుస్తున్నావు? నేనొచ్చేసాను కదా బయటికి. ఇంకెందుకు బాధపడతావు అంటూ దగ్గరకు తీసుకొని కన్నీరు తుడుస్తూ ఉంటాడు. ఇక సుమతి కానీ, రవి కానీ వాళ్ళిద్దరి ప్రేమను చూసి చాలా ముచ్చట పడిపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు గొడవ పడే వీళ్ళైనా ఇంత ప్రేమగా, ఇంత అన్యోన్యంగా ఉన్నారు అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక మీనా కూడా తన చీర కొంగుని తీసి బాలు ఫేస్‌ను మొత్తం తుడుస్తూ ఉంటుంది. చెయ్యని తప్పుకి మిమ్మల్ని ఇంతగా శిక్షిస్తారా అండి వీళ్ళు? కొంచెం కూడా మానవత్వం లేదా? తప్పెవరిదో తెలుసుకోరా అనైతే బాధపడుతూనే ఉంటుంది. అయితే ఇంతలో ఆ సీఐ వచ్చి, ఇంకనైనా బుద్ధిగా ఉండండి. ఆ ఏసీపీ సార్ వాళ్ళ ఆవిడ రికమెండ్ చేసింది కాబట్టి మిమ్మల్ని వదలాల్సొస్తుంది. లేకుంటే మీరు చేసిన తప్పుకి కోర్టు దాకా వెళ్ళాల్సిందే అసలు అనైతే అంటూ ఉంటే, సార్ అసలు ఆయన అన్‌యూనిఫామ్‌లో ఉన్నాడు. మా ఫ్రెండ్‌ని అన్యాయంగా కొట్టాడు. ఏదో ఒక ఆవేశంలో నేను చేసుకోవడం తప్పే. కానీ ప్రజల మీద మీరు కొడుతున్నది తప్పా కాదు సార్. తప్పు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి చట్టాలు గిట్టాలు బానే మాట్లాడతావు. ఇంకనైనా బుద్ధి తెచ్చుకోపో, సంతకం పెట్టి వెళ్ళిపో అనేది అంటూ ఉంటే, కార్ కీస్ అడుగుతాడు బాలు. అయితే ఆ ఎస్ఐ ఆ కార్ కీస్ తన దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడంటే, బాగా లాజిక్‌లు మాట్లాడుతున్నావు కదా! చట్టాలు మాట్లాడుతున్నావు కదా! చట్టపరంగానే పోదాంలే. కోర్టుకి తీసుకొని వెళ్తే సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది. ఆ కార్‌ని విడిపించుకోవడం కోసం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఎందుకు సార్ అన్యాయంగా మా పొట్ట మీద కొడుతున్నారు. మేము దాని మీదే బతకాలి. అదే మా జీవనాధారం అని అందరూ బతిమిలాడుకుంటున్నా కూడా వినిపించుకోడు. ఇంక మీనా అయితే చేతులు జోడించి మరీ అడుగుతుంది. మాకు ఉండే దిక్కే అదే సార్. మా జీవనాధారం అదే. మీరెందుకు సార్ ఇలా చేస్తున్నారు అంటూ. కానీ ఆ పోలీస్ అయితే కాస్త కూడా కనికరించాడు. నా ఇగో మీద దెబ్బ కొట్టాడు. వాడిని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను అని అయితే అనుకుంటూ కార్ కీస్ అయితే ఇవ్వడు. బాలు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అది వాళ్ళ నాన్నమ్మ గిఫ్ట్.